తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తో చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి ఉత్తమ్. ప్రపంచ దిగ్గజ సంస్థలను ఈ సమ్మిట్ కు ఆహ్వానించామని చెప్పారు. మంచి పెట్టుబడులు వస్తాయనే నమ్మకం తమకుందన్నారు. 2 దశాబ్దాల్లో $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమన్నారు ఉత్తమ్. ఇన్వెస్టర్లకు కాన్ఫిడెన్స్ నింపేందుకే ఈ 2 రోజుల సమ్మిట్ అంటున్న వివేక్ ఉత్తమ్తో యాదగిరి ఫేస్ టు ఫేస్. సో ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి సమావేశాలు కొనసాగుతున్నాయి. సో ఇప్పటికే ఆల్రెడీ డెలిగేట్స్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏదైతే ప్రారంభానికి సంబంధించినటువంటి స్పీచ్ కూడా ఇచ్చారు. సో మంత్రులు మనతో పాటు వివేక్ వెంకటస్వామి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఈ 2 రోజుల పాటు జరిగే సదస్సు వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి, దీనివల్ల ఎట్లాంటి విద్యాపరంగా కానీ తర్వాత మిగతా ఐటీ రంగం పరంగా కానీ ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయంటే మీరేం చెప్తారు? ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి భారీ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఫార్మా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో ప్రపంచంలో దిగ్గజ కంపెనీలని ఈ గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించాం. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఇది మంచి సక్సెస్ అవుతుంది, మంచి పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి మా నమ్మకం, విశ్వాసం. తెలంగాణ యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకానమీ పెరుగుతుంది. ఇప్పుడున్న ఎకానమీ నుంచి 2047 వరకు 2 దశాబ్దాల్లో $3 ట్రిలియన్ మన ఎకానమీ పెరుగుతుందని చెప్పి మా అంచనా. నిష్ణాతులతోని దాంట్లో నీతి ఆయోగ్ వాళ్ళు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ప్రపంచంలో అత్యంత ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ని వారి ద్వారా ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. ఏ రంగంలో ఏం అడుగులు ముందుకేస్తే, ఏ విధంగా రోడ్ మ్యాప్ చేసుకుంటే 2034 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ చేరుతుంది అనేది ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం. అది రేపు ఆవిష్కరించబోతున్నాం. అంటే ఇవాళ మొదటి రోజు అంటే ఆయా శాఖలకు సంబంధించి ప్యానెళ్ల వారీగా డిస్కషన్స్ ఉండబోతున్నాయి అంటున్నారు. తర్వాత రేపు కూడా కొన్ని ఉండబోతున్నాయి. సో ఇవాళ ఏమేమి ఉండబోతున్నాయి, రేపు ఏమేమి? పవర్ మీద డిస్కషన్ జరుగుతుంది అక్కడ బట్టి గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత నేను చైర్మన్గా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించే దానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కషను. ఆ తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే వియట్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఆ దేశాల నుంచి భారతదేశానికి పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలనే దాని మీద కూడా చర్చ ఉంది. ఈ 2 రోజుల పాటు అందరం కూడా